హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్‌తో కథలు. ఈరోజు మనం చెప్పుకునే కథ ఓ అందమైన అమ్మాయి కథ. స్టోరీలోకి ఇంక వెళ్తే సునీత చెప్పే మాటలు తన క్లాస్మేట్స్‌తో పాటు లెక్చరర్ కూడా వింటున్నారు. ఆయనతో పాటు ఆ క్లాస్ రూమ్ బయట నుంచి 2 చెవులు కూడా వింటున్నాయి. అది ఎవరు అంటే ఆదిత్య కుమార్, సన్ ఆఫ్ రమేష్. ఆదిత్యది స్వీట్ అండ్ కూల్ ఫ్యామిలీ. తల్లిదండ్రులిద్దరికీ ఒకగానొక కొడుకు. ఆదిత్య అదే కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదిత్య వారి తల్లిదండ్రులకి ఒకగానొక కొడుకు. అందువల్ల చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగాడు. వారి తల్లిదండ్రులు కూడా తను ఏదంటే అది అడగకుండా కాదనకుండా చేసి పెడతారు. ఈరోజు మన ఆదిత్య సునీత మాటలకు ఇంప్రెస్ అయ్యి తనను ఇష్టపడడం మొదలుపెట్టాడు. కానీ ఆ విషయం ఎప్పుడూ సునీతకు తెలియజేయలేదు. కానీ తన వెంట పడడం, తనతో మాట్లాడాలని ప్రయత్నించడం జరుగుతూనే ఉంది. తనకి తన ఇష్టాన్ని సునీతకు ఎలా తెలియచేయాలో అర్థం కావట్లేదు. కానీ ఆదిత్య సునీతతో మాట్లాడకపోయినా తను బస్సు ఎక్కే వరకు ఉండి తను సేఫ్గా ఇంటికి చేరుతుందా లేదని గమనిస్తూనే ఉన్నాడు. సునీతతో ఆదిత్య మాట్లాడాలని చూసిన సందర్భం దొరకదు. కానీ సునీత ఆదిత్యని గమనించకపోయినా సునీత ఫ్రెండ్ అయిన పావని 2-3 సార్లు ఆదిత్యని గమనించి సునీతతో చెబుతుంది. కానీ సునీత తను నన్ను డిస్టర్బ్ చేయట్లేదు కదా అనే ఉద్దేశంతో పట్టించుకోవడం మానేసింది ఆదిత్యను. అలాగే 6 నెలల సమయం గడిచింది. సెమిస్టర్స్ రాసే టైం వచ్చింది. అటు ఆదిత్య, ఇటు సునీత ఇద్దరూ చదువుపై దృష్టి పెట్టారు. కానీ ఆదిత్య సునీత బస్సు ఎక్కే వరకు ఉండడం, తనను చూడటం, తనని వెంబడించడం, తనతో మాట్లాడాలని ప్రయత్నించడం మానలేదు. అనుకోకుండా ఒకరోజు సునీత వాళ్ళ చుట్టాలావిడ సునీత బస్సు ఎక్కే బస్ స్టాప్కి వస్తుంది. ఆ బస్ స్టాప్లో సునీతను చూసి పలకరిస్తుంది ఆవిడ. కానీ ఆవిడ సునీతతో పాటు అక్కడే సునీతను చూస్తూ ఉన్న ఆదిత్యను కూడా గమనిస్తూ ఉంది. ఆవిడ చూస్తున్న విషయం ఆదిత్య గమనించలేదు. కానీ ఆవిడ సునీతను పలకరించగా సునీత కూడా నార్మల్గానే పలకరించింది, చనువుగా మాట్లాడింది. కానీ ఆవిడ అక్కడ ఆదిత్యతో పాటు ఆదిత్య ఫ్రెండ్స్ను సునీత గురించి చెప్పి ఆట పట్టించడం గమనించి ఆవిడ సునీతను అపార్థం చేసుకుంది. ఆ రోజు బస్సు రాగానే ఆవిడ మరియు సునీత బస్సు ఎక్కారు. కానీ ఆదిత్య ఎక్కకపోవడంతో తను ఉన్నందువల్లనే బస్సు ఎక్కలేదని ఊహించుకుంది ఆ చుట్టాలావిడ. సునీత ఇంటికి చేరుకొని వాళ్ళ అమ్మ చేసిన పకోడీలు బాగా తిన్నది. వాళ్ళ అమ్మ చేసినట్లు పకోడీలు ఎవరూ చేయరని ఆవిడని ప్రశంసించింది. అలాగే కాసేపు రెస్ట్ తీసుకుని సెమిస్టర్ కదా చదవడం మొదలుపెట్టింది. చదువుతున్న కూతురిని చూసి మురిసిపోయారు రంగారావు గారు. అలాగే సెమిస్టర్స్ అయిపోయి 3 నెలలు కావస్తుంది. ఈ 3 నెలలు కూడా ఆదిత్య సునీతతో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ తన ధైర్యం సరిపోక తన వెంట వేస్తున్నాడే తప్పితే తనతో మాట్లాడలేదు. అలాగే ఈ 3 నెలలు కూడా దూరం నుంచి చూడడం, తను సేఫ్గా ఇంటికి వెళ్తుందా లేదా గమనించడం, తను ఇష్టంగా చూడడం తప్పితే తను ఇష్టపడిన విషయం సునీతకు తెలియజేయలేదు. ఆ 3 నెలల తర్వాత ఆ చుట్టాలావిడ అనుకోకుండా రంగారావు గారిని కలుస్తుంది. ఆవిడ ఆయనతో మాట్లాడుతూ అందరి గురించి తెలుసుకుంటూ ఆవిడ పని గురించి మాట్లాడుతూ అలాగే తను ఊహించుకున్న విషయం కూడా రంగారావు గారికి చెప్తుంది. ఆయన అది మొదట్లో కూతురి మీద నమ్మకంతో నమ్మకపోయినా తర్వాత ఆవిడ రంగారావు గారితో అన్నయ్య గారు పిల్లలు తప్పు చేయకపోతే చాలా మంచిది, కానీ
అది తెలిసిన తర్వాత కూడా మనం జాగ్రత్త పడకపోతే మనమే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఆవిడ అనగానే రంగారావు గారు ఆలోచనలో పడ్డారు. తన కూతురు మీద ఉన్న నమ్మకం సడలింది. కూతురు తప్పు చేసిందేమోనని అనుమానపడ్డారు. అలా ఆలోచనలో ఉన్న రంగారావు గారు తర్వాత రోజు అదే బస్ స్టాప్ దగ్గరకు సునీత కొరకు వచ్చి దూరంగా నించుని ఏమి జరుగుతుందో అని గమనిస్తూ ఉన్నారు. కానీ అది ఏమీ తెలియని ఆదిత్య, సునీత ఎప్పటిలాగే బస్ స్టాప్లో సునీత బస్ గురించి, సునీతను చూస్తూ ఆదిత్య బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ రోజు ఆదిత్య ఫ్రెండ్స్ ఆదిత్యను సునీతతో మాట్లాడమని ప్రోత్సహించడంతో ఆదిత్య సునీత దగ్గరికి వచ్చి మొదటిసారి పిలుస్తాడు. మాటలు కలపడానికి ఆదిత్య ప్రయత్నిస్తే అది ఏమీ తెలియని సునీత అతను అడిగిన దానికి సమాధానం చెప్పింది. అది దూరం నుంచి గమనించిన రంగారావు గారు తన కూతురు తనను నిజంగానే మోసం చేస్తుందేమోనని ఊహించుకొని దానిని ఆయన నమ్మారు. ఆ రోజు బస్సు రాగానే సునీత బస్సు ఎక్కి ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత రంగారావు గారు కూడా ఇంటికి చేరుకుని సునీతను పిలిచి తనను చదువు ఆపేయమని, కాలేజీకి వెళ్ళొద్దని, మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేస్తామని చెప్పారు. అయితే తండ్రి సునీత తండ్రి మాటలు విని తన కలలుగానే మిగిలిపోతున్నాయనే ఆలోచనలతో కన్నీరు కారుస్తుంది. అయితే దీనిలో తప్పు ఎవరిది? కూతుర్ని నమ్మని తండ్రిదా? వారికి వారే సంఘటనలు చూసి అపార్థం చేసుకున్న చుట్టాలావిడదా? లేకపోతే ఏ తప్పు చేయని సునీతదా? లేకపోతే తనను ప్రేమించి తన ప్రేమను తెలియజేయని ఆదిత్యదా? ఎవరిది మీరే చెప్పండి. మీరు మీ అభిప్రాయాన్ని మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.